మా 2 పూల దండలు ఇవ్వా? దండలు ఎందుకు రాహుల్ బాబు? పెళ్లి ఫోటోలు తీయించుకోవడానికి. అప్పుడు జరిగిన మన పెళ్లి ఫోటో లేకుండానే జరిగిపోయింది. అందుకనే ఫోటో తీయిస్తున్నారా రాహుల్ బాబు? ఎంతమ్మా? 600 600? మా ఊర్లో అయితే ఇది మీ ఊరు కాదు, కాంపౌండ్. పద. రాహుల్ బాబు, మీరు 1000 రూపాయలు ఇచ్చారు, చిల్లర తీసుకోవడం మర్చిపోయారు. అది టిప్పు. అంటే ఇప్పుడు నీకు ట్యూషన్ చెప్పే టైం లేదు కానీ పద. చెప్పండి సార్. మా ఇద్దరికి పెళ్లి ఫోటో తీయాలి. ఫుల్ ఆఫా సార్? బావకారు ఇక్కడుందేంటి? ఎక్కడికెళ్ళారు వీళ్ళు? సార్ సార్ మీరు దూరంగా నించోకండి, పక్క నించోండి. మేడం మీరు కాస్త సార్కి దగ్గరగా నించోండి. మేడం కొద్దిగా దగ్గరే జరగండి. సార్ మేడం కాస్త నమ్మమని చెప్పరా? బ్రదర్ ఏంటిది? సార్ పెళ్లి ఫోటో కదా సార్, తలపైన పూలేస్తే న్యాచురల్గా ఉంటుంది. నువ్వు రెడీరా? ఆనందంగా జరగాలనుకున్న నా పెళ్లి ఆందోళనతో జరిగింది. భర్త చేయి పట్టుకొని ఫోటో కూడా దిగలేకపోయానన్న బాధ ఏ విధంగా నెరవేరుతుందనుకోలేదు. దేవుడున్నాడు. కొంచెం త్వరగా ఇవ్వరా? ఒక్క నిమిషం సార్, ఇచ్చేస్తాను. మేడం వీడియో కాల్ చేస్తున్నారు. నా పరిస్థితిని చూస్తే మేడం గారైనా జాలు చూపిస్తారేమో. మేడం నేను ఏకాంబరాన్ని గుర్తుపట్టారా? ఏయ్, ఆ దెబ్బేంటి? ఏమైంది? ఈ డిటెక్టివ్ జాబు నా జాతకానికి వచ్చిరాదని మీకు చెప్పాను కదా మేడం. దాని ఫలితమే ఈ జనాలు నా బాడీతో ఆట ఆడేసుకున్నారు మేడం. ఏం జరిగింది? ఏదో జరిగితే నేనేదో చేశాననుకుని సాకిరేవులో రేవు పార్టీ పెట్టేశారు మేడం. సరే, ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు? నాకు దెబ్బలు తగిలిన దగ్గర నుంచి వాళ్ళు కనిపించట్లేదు మేడం. వాళ్లే కాదు, నా కళ్ళకి ఎవ్వరూ కనిపించట్లేదు. మీరు వేస్ట్. ఎంత బాగుంది రాహుల్ బాబు. ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చూసారా? చూశానమ్మా, ఇప్పుడే మా దగ్గరికి వచ్చి పూలదండలు కొనుక్కొని వెళ్ళాడు.
ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి మేడం? వీళ్ళిద్దరూ ఇక్కడికి వచ్చారా? ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు మేడం. ఫోటోలు ఏంటి? పెళ్లి ఫోటోలు తీసుకుని ఇప్పుడే వెళ్ళారు మేడం. పెళ్లి ఫోటోలు తీసుకున్నారా? అవును మేడం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? పక్క వీధిలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంది మేడం. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగారు. చెప్పవే, వాళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పడానికి ఏముంది, అంతా అయిపోయింది. అంటే ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళకి పెళ్ళి అయిపోయిందమ్మా. ఏమంటున్నావే? ఇంకా చేయడానికి ఏం లేదమ్మా. ఏది జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది. ఇంకా నేను బతకడం వేస్ట్. ఎందుకు ఏడుస్తావే? నువ్వు చెప్పిందాన్ని బట్టి వాళ్ళు ఒకవేళ ఫోటో తీసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం ఆ పెళ్లి ఆపేయొచ్చు. ఒకవేళ వాళ్ళ పెళ్ళైపోయింటే? ఆ బుచ్చమ్మ పెళ్లి కూతురుగా ఈ ఇంట్లో అడుగు పెట్టకముందే అది పాడెక్కిపోతుంది. నువ్వు వెంటనే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళు. నేను డైరెక్ట్గా అక్కడికి వస్తున్నాను. రాహుల్ బాబు, కొంచెమైతే మనం మ్యాగీ కంట్లో పడేవాళ్ళం. ఇంట్లో అంతా రచ్చ రచ్చ అయ్యేది. అవును. ఏమైంది నాకు? సరస్సు వైపు చూస్తే ఏదో తెలియని భయం, బాధ వేస్తుంది. ఏమైంది రాహుల్ బాబు? ఏం లేదు సరస్సు. జీవన హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాశతం. ఏమైంది నాకు? ఇప్పటి వరకు నా లైఫ్లో అన్ని డిసిషన్స్ కాన్ఫిడెంట్గా తీసుకుని ఈరోజు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాను? నీకున్న స్వార్థం సరస్సుకు లేదు. మీ అమ్మకున్న అహంకారం సరస్సుకు లేదు. మీ పిన్నికున్న గర్వం సరస్సుకు లేదు. నీ భార్య మాత్రం నువ్వు తన్ని ప్రేమించకపోయినా, నువ్వు తన్ని భారీగా గుర్తించకపోయినా, నువ్వే తన సర్వస్వం అనుకొని నీకోసం అన్ని కష్టాలు పడుతుంది.
రాహుల్ బాబు, అది రిజిస్టర్ ఆఫీసు అటువైపు అన్నారు. అవును సరసు. తెలుసు రాహుల్ బాబు, ఒకసారి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు రెండోసారి కూడా ఎవరికి తెలియకుండా జరుగుతుందనే కదా ఇంతగా ఆలోచిస్తున్నారు. నాకు కూడా బాధగానే ఉంది రాహుల్ బాబు, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. మీరేం చేసినా అంతా మంచి జరుగుతుంది. తప్పైనా ఒప్పైనా అది నాకు మంచైనా చెడైనా జీవితాంతం మీ తోడుగా ఉంటాను. నాకు మీ సంతోషం కావాలి, మీరు సంతోషంగా ఉండాలి. ఇదే మాట మీకు తెలియకుండానే మూడు ముళ్ళతో చెప్పారు. నేను తల వంచుకుని విన్నాను. మీ కళ్ళలో ఏదో కంగారు కనిపిస్తుంది. ఏది ఆలోచించకండి రాహుల్ బాబు. హలో సార్, ఎక్కడున్నారు? హలో సార్. చెప్పు రాము. ఏంటి సార్ చెప్పేది? మీరు వస్తున్నారా లేదా? లేదు రాము, నేను రావట్లేదు. ఏంటి సార్ మీరు అనేది? అవును, మీరు కూడా రిటర్న్ అయిపోండి. ఏమైంది సార్ మీకు ఇలా కొత్తగా మాట్లాడుతున్నారంటే? మరి మీరు రిజిస్ట్రేషన్, ల్యాండ్, బిజినెస్? లేదు రాము, నేను ఆల్రెడీ డిసైడ్ అయ్యాను. నా కల కన్నా మా జీవితమే ముఖ్యమని. వచ్చే ఆస్తి కన్నా ఉన్న బంధమే ముఖ్యం. నా డ్రీమ్ కోసం అమాయకురాలు లైఫ్ స్పాయిల్ చేసే ధైర్యం నాకు లేదు. మీకు ట్రబుల్ ఇచ్చినందుకు సారీ రాము. బాయ్. మరి రాహుల్ బాబు, మీరు అనుకున్న కంపెనీ అది? నో, ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి సరసు. రాబోయే దానికోసం పక్కనే ఉన్న నీ విలువ తెలుసుకోలేకపోతున్నాను. నేనే చాలా మారాలి. వెళ్దామా? నా గురించి ఆలోచిస్తున్నారు. అలాగేనండి, సరే. ఏమ్మా, నీకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నాను మామయ్య. ఎప్పుడు ఇంట్లో ఉండాలంటే ఎవరికైనా చిరాగ్గానే ఉంటుంది. అప్పుడప్పుడు అలా బయటికి వెళ్ళొస్తుంటేనే కాస్త ప్రశాంతంగా ఉంటుంది. బయటికి వెళ్ళి రాగానే నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో తెలుసా సరసు? ఇది బయటికి వెళ్ళొచ్చిన ఆనందం కాదు మామయ్య గారు. రాహుల్ బాబు నాకు పెళ్లి చీర కొనిచ్చారన్న ఆనందం, నా భర్తతో నేను పెళ్లి ఫోటో దిగానన్న ఆనందం. నేను ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానో నా మనసుకి తప్ప మరెవరికి చెప్పుకోలేను మామయ్య. మాట్లాడవేంటమ్మా? సంతోషంగా ఉన్నావా లేదా? చాలా సంతోషంగా ఉన్నాను మామయ్య. ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను మామయ్య. మీరు మాట్లాడుతూ ఉండండి డాడీ, నాకు కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉంది.
సరస్సుతో వెళ్ళినందుకు రాహుల్ కూడా సంతోషంగానే ఉన్నట్టున్నాడు. సరస్సు, కూర్చోమ్మా. కూర్చో. సరస్సు, నువ్వు ఏం బట్టలు కొన్నావో చూపించు. రానవ్యా. సరస్సు షాపింగ్కి వెళ్ళొచ్చింది. ఏం కొనుక్కొచ్చిందో నువ్వు కూడా చూద్ది గాని. దా కూర్చో. ఇది తీసుకున్నాను మామయ్య. చాలా బాగున్నాయమ్మా. మీరు చాలా మారిపోయారు డాడీ. నాకు మీరెప్పుడైనా ఇంత ప్రేమగా బట్టలు కొన్నారా? కనీసం నేను కొనుక్కున్నప్పుడైనా ఎప్పుడైనా చూపించమని అడిగారా? నువ్వు నా గురించి అలా అనుకుంటున్నావే తప్ప నేనేం మారిపోలేదమ్మా. లేదు డాడీ, మీరు చాలా మారిపోయారు. అసలు నా బర్త్డే విషయమే మీకు గుర్తులేనంతగా మారిపోయారు. ప్రతి బర్త్డేకి 10 రోజుల ముందే మీరు నా డ్రెస్ ఆర్డర్ ఇచ్చేవారు. ఏం గిఫ్ట్ కావాలరా అని 1కి 10 సార్లు అడిగేవారు. కానీ ఈసారి మీకు సరస్సు తప్ప నేను గుర్తుకు రాలేదు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి సరస్సు సరస్సు అని కలవరిస్తున్నారే తప్ప మీ కూతురు ఒకటి ఉందన్న విషయమే మీరు మర్చిపోయారు. నా పెళ్లి చేయాలనే సంగతి మర్చిపోయి ఈ సరస్సుకు పెళ్లి చేయాలని తొందరపడుతున్నారు. మీరిలా మారిపోవడానికి సరస్సుయే కారణం. ఇదేదో మీకు మాయ పెట్టి మాయ చేసింది. ఏమైందమ్మా నీకు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఒకరిని ఒక మాట అనే ముందు కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా? దీని గురించి నేనేం ఆలోచించాలి డాడీ? ఆలోచించడమే కాదు, నువ్వు చాలా తెలుసుకోవాలి. ఈ సరస్సు వాళ్ళమ్మ నాన్న మనకెంత సహాయం చేశారో నీకు తెలీదమ్మా.